దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన కాలమంతా కంటికి రెప్పలా కాచుకున్న ఆ దేవాది దేవునికి పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో వందనాలు తెలియచేద్దాం. ఈ నూతన ఉదయంలో కూడా ఎవరెవరైతే నిరీక్షణలో భక్తితో ఆ ప్రభు పట్ల మనం ప్రభువుని ఆశ్రయిస్తూ ఉన్నామో వారందరిపై నూతనంగా తన ప్రేమను, కరుణను కుమ్మరిస్తానని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు, విశ్వసనీయుడు. ప్రియులారా, ఆ నమ్మదగిన దేవుని తనములో ఈరోజు మనము ఆయనకు సమర్పించుకున్నట్లయితే ఎన్నో గొప్ప ఆశీర్వాదములను ఈరోజు ప్రభువు నుండి మనం పొందగలము. ప్రియులారా, ఈ లోకంలో ఎంతోమందిని ఉన్నత స్థితిలో ఎన్నుకొనబడిన వాళ్ళని మనం చూస్తాం, అధికారులుగా ఉన్న వాళ్ళని చూస్తాం, పేరు ప్రతిష్టలు ఉన్న వాళ్ళని చూస్తాం. ఒక కుటుంబంలో కూడా ఆ కుటుంబంలో ఉన్న ఒక వ్యక్తి ఎక్కువగా చదువుకొని ఉంటే, ఎక్కువ ధనాన్ని కలిగి ఉంటే, ఎక్కువ అధికార స్థితిలో ఉంటే ఆ కుటుంబ సభ్యులందరూ కూడా అతనికి ఎక్కువ విలువనివ్వడము, అతనికి ప్రాధాన్యతనివ్వడము మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, సంఘంలో, సమాజంలో కూడా మనకున్న అర్హతలను బట్టి, మనము సాధించిన గొప్ప కార్యాలను బట్టి అందరూ కూడా వారు తమకు చెందిన వారుగా ఉండాలని ఎన్నుకుంటారు. వాళ్ళు దూరపు బంధువులు అయినప్పటికీ కూడా వారు మాకు చెందినవారు అని గొప్పగా చెప్పుకుంటాం. ప్రియులారా, ఈ లోకంలో మనం అలా ఎవరెవరినైనా మనవాళ్ళు అని ఎవరినైనా మనం ఎన్నుకుంటే వాళ్ళు శాశ్వతంగా మనతో ఉండిపోగలరా? ఎప్పటికైనా నేను నీతో ఉంటాను, నేను నిన్ను పెట్టను అని మనము ఎంతమందికి మాట ఇచ్చి ఉంటాం, మనకు ఎంతమంది మాట ఇచ్చి ఉంటారు. కానీ మనము వారందరి పట్ల నమ్మదగిన వారంగా ఉన్నామా? మనకు మాట ఇచ్చిన వాళ్ళు ఈరోజు వాళ్ళు మనతో నిలబడి ఉన్నారా? ప్రియులారా, కానీ చూడండి, దేవుడు ఒక మాట ఇచ్చాడంటే అది నిత్యత్వం వరకు కూడా ఆ మాటను ఆయన నిలబెట్టుకుంటారు. ఎవరెవరినైతే దేవుడు ఎన్నుకున్నాడో వాళ్ళు శ్రమలు, శోధనల మధ్యలో ఉన్నప్పుడు కూడా వారిని వదిలిపెట్టకుండా వారిని కాపాడుతూ వచ్చారు. 89వ కీర్తన 3-4 వచనాల్లో స్వయాన దేవుడే దావీదునకు ఇచ్చిన మాటను అక్కడ మనం చూస్తున్నాం. నేను నా సేవకుడైన దావీదును నేను ఎన్నుకొన్నానో అతనితో నేను నిబంధన చేసుకున్నాను. ఆ నిబంధన ఏంటంటే, నీ వంశజులు కలకాలము పరిపాలన చేస్తారు, వాళ్ళ సింహాసనము శాశ్వతంగా ఉండును. ప్రియులారా, ఎంతోమంది ఈ లోకంలో ఉన్నవాళ్ళు నీ జీవితంలో నేను అది చేస్తాను, ఇది చేస్తాను అని ఎన్నో మాటలు చెప్పి మనమందరము మనుషులమే కాబట్టి ఆ మాటలను జవదాటిన వాళ్ళు ఉంటాం, నిలబెట్టుకోలేని వాళ్ళం ఉంటాం. కానీ దేవుడు చూడండి, మాట ఇచ్చినవాడు తప్పకుండా నిలబెట్టుకునే దేవుడు. తను ఎన్నుకున్న ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు, వాళ్ళు గొప్పగా అధిక సంఖ్యాకులని దేవుడు వాళ్ళని ఎన్నుకోలేదు, కానీ అల్ప సంఖ్యాకులని దేవుడు వాళ్ళని ఎన్నుకున్నాడు. ప్రియులారా, చూడండి, దావీదును ఎన్నుకున్నప్పుడు దావీదు ఏం గొప్ప కార్యాలు చేసి ఉండలేదు. కానీ దేవుడు తన ఇష్టానుసారము తన జ్యేష్ఠ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని దావీదు వంశంలో జన్మింపచేయాలని ఆయనకు ప్రణాళిక ఉంది. కాబట్టి దావీదు బాలుడుగా ఉన్నప్పుడే దావీదును ఎన్నుకుంటున్నాడు. దావీదు తండ్రి కూడా దావీదుని గురించి గొప్పగా ఊహించలేదు, దావీదుని గురించి ఎక్కువ పట్టించుకోలేదు. చూడండి, ప్రవక్త వచ్చి ఆయన నీ ఈశాయిని పిలిచి నీ కుమారులందరినీ పిలుచు, నీ కుమారులో ఒకరిని దేవుడు అభిషిక్తుని చేయమని నాకు చెప్పాడు అని సమూయేలు ప్రవక్త చెప్పినప్పుడు అందరి కుమారులను ఈశాయి పిలిపించాడు, కానీ దావీదుని పిలిపించలేదు. అంటే దావీదు అంటే
ఎంత శ్రద్ధ వహిస్తున్నాడో చూడండి. కానీ తన తండ్రి తన గురించి పట్టించుకోకపోయినా దావీదు మాత్రము తనకిచ్చిన బాధ్యతను చక్కగా నెరవేరుస్తున్నాడు. అందుకని 89వ కీర్తన 19వ వచనంలో మనం చదువుతున్నాం, నేను ఒక వీరుణ్ణి నేను ఆదరించాను, అతన్ని నేను భద్రపరుచుకున్నాను. ప్రియులారా, తండ్రి దృష్టిలో లేనివాడు దావీదు, కానీ పరలోకపు తండ్రిలో దృష్టిలో తన బాధ్యతను చక్కగా నిర్వర్తిస్తూ తను ఆ గొర్రెలను కాచుకునే ఆ బాధ్యతలో తన గొర్రెలను ఎత్తుకొని పోతున్న సింహాలను, పులులను వాటిని చావమోది వాటి నోటి నుంచి నా గొర్రెలను నేను విడిపించుకున్నానంటే ఎంత గొప్ప వీరుడై ఉండాలి ప్రియులారా. ఎంత వీరుని యొక్క శక్తియుక్తులను దేవుడు దావీదునకు అంత చిన్న వయసులోనే ఇచ్చాడంటే, మనము చిన్నప్పటి నుంచే దేవునిచే ఎన్నుకోబడ్డామంటే దేవుని కృపలో అన్నిట్లలో కూడా మనం ముందంజలో ఉంటాము. చూడండి, ఆ విధంగా దేవునిచే అభిషేకింపబడిన దావీదు, దేవుని అభిషేకం అతని మీదికి వచ్చిన తర్వాత ఆ అభిషేకం అతని మీద శాశ్వతంగా ఉండిపోయింది. ప్రియులారా, దేవునిచే మనం అభిషేకింపబడ్డాము అంటే 89వ కీర్తన 20వ వచనంలో అదే అంటున్నాడు, నా కుమారుని నేను అభిషేకించాను. అభిషేకం మనం పొందామంటే ఇతరుల మీద అధికారం చెలాయించడానికి కాదు, ఇతరుల మీద మనం నాయకులుగా మాత్రమే ఉండి వాళ్ళు చేస్తున్నప్పుడు దాన్ని పర్యవేక్షించడం మాత్రమే కాదు, కానీ అభిషేకం పొందిన తర్వాత మనము ఆ అభిషేకంను మనము చేసే పరిచర్యలో చూపించాలి. ప్రియులారా, మనము సేవకులంగా మారినప్పుడే నాయకుడు ఎవరైతే సేవకుడిగా మారి తన క్రియలో ఇతరులకు ఎలా ఏమి చేయాలని చూపిస్తాడో ఆ బృందంలో ఉన్నవాళ్ళు ఆ నాయకుడు చేసే విధంగా వాళ్ళు చేస్తారు. ఆ విధంగా మనలో ఉన్న అభిషేకాన్ని మనం చూపించాలి. చూడండి, దావీదు వంశంలో జన్మించిన యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా చెప్తున్నారు. ఆయన మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనంలో మనం చదువుతున్నాం, దేవుని కుమారుడు సేవించుటకే కానీ సేవింపబడుటకు రాలేదు, ఆయన తన రక్తమును ధారపోసి మానవాళి అంతటి యొక్క రక్షణార్థము తన ప్రాణాన్ని ఫనంగా పెట్టడానికి వచ్చాడు. అది ప్రియులారా అభిషేకం. ఆ అభిషేకంతో మనం ముందుకు నడుస్తూ ఉన్నప్పుడు 89వ కీర్తన 20వ వచనంలో ప్రభు అంటున్నాడు, నేను అతనికి బలాన్ని దయచేశాను, నా శక్తియుక్తులను దయచేశాను, ఎవ్వరు కూడా తమ యొక్క బలాన్ని ఎదిరించి వాళ్ళను ఓడించలేరు. దావీదు జీవితాన్ని మనం చూసినప్పుడు ఆయన ఎక్కడెక్కడ యుద్ధానికి వెళ్ళాడో దేవుడు తనకిచ్చిన బలము శక్తియుక్తుల ద్వారా అన్ని యుద్ధాలలో విజయం పొంది వచ్చాడు. ప్రియులారా, తను దేవుని శక్తి ద్వారా అన్ని యుద్ధాల్లో విజయం పొందుతూ ఉన్నప్పుడే కదా సౌలు రాజుకి అంత అసూయ కలిగింది. ఆ యొక్క అక్కడున్న స్త్రీలు దావీదుని చూసి ఈయనేమో 10,000 మందిని చంపుతున్నాడు, సౌలు 1,000 మందిని మాత్రమే చంపినాడు అని పాటలు పాడినప్పుడు సౌలుకి దావీదు మీద అసూయ కలిగింది. ప్రియులారా, దావీదు తన సొంత శక్తి ద్వారా పొందిన విజయాలు కాదు, కానీ దేవుని యొక్క బలము మనలో ఉన్నట్లయితే మృత్యువు కూడా మనల్ని ఏమి కూడా చేయలేదు. యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రిచే ఎన్నుకోబడిన కుమారుడు కాబట్టి చూడండి, మృత్యువుకు కూడా తన్ను తాను అప్పగించినప్పుడు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఒక మానవ రూపం ధరించి ఈ లోకంలో మానవుడిగా జీవించారు. మృత్యువును శాసించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో ఎన్నుకోబడ్డారు. అది స్వయాన పరలోకపు తండ్రియే మరలా చెప్పాడు. చూడండి, మన 89వ కీర్తన 21, 22 వచనాల్లో మనం చదువుతున్నాం. 24వ వచనం తర్వాత, నా దేవా నా దేవా, నా తండ్రివి, నా దేవుడవు, నా రక్షకుడవు, నా దుర్గమువు అని ఎన్నుకొనబడిన ఆ కుమారుడు తండ్రితో చెప్తున్నాడు. చూడండి, యేసుప్రభు బప్తిస్మం పొందుతున్నప్పుడు ఆకాశం తెరవబడి ఈయన నా ప్రియమైన కుమారుడు అని సాక్ష్యమిస్తున్నాడు. నేను ఎన్నుకొన్నవాడు
అని సాక్ష్యమిస్తున్నారు. దివ్యరూప ధారణ పొందినప్పుడు చూడండి, మరలా ఆకాశం తెరబడి ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన చెప్పినట్లు చేయండి అని చెప్తున్నాడు. ప్రియులారా, మరలా పరలోకపు తండ్రిని యేసుక్రీస్తు ప్రభుల వారిని తను ఎన్నుకున్నట్లుగా యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఎన్నుకోబడిన కుమారుడుగా తన జీవిత అన్ని క్రియల్లో మాటల్లో మరలా చెప్తూనే ఉన్నారు. అందుకని చూడండి, తను శిలువ మీద వేలాడబడినప్పుడు కూడా, తన చివరి శ్వాసను తీసుకుంటున్నప్పుడు కూడా, నా దేవా నా దేవా నన్నేల విడనాడితివి, నీవు ఎన్నుకున్న వాడని కదా, నీవు నన్ను విడనాడగలిగితే నేను బ్రతకగలనా అని తను దేవుని మీద ఆధారపడిన దాన్ని తన మాటల్లో వ్యక్తపరుస్తున్నాడు. చివరికి చూడండి, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను. తండ్రిచే ఎన్నుకొనబడిన ఆ కుమారుడు తండ్రికి తనకు మధ్యలో ఉన్న సంబంధము, ఈ లోకంలో తన ప్రాణము మనందరి కొరకు అర్పించే వరకు ఒక్క నిమిషం కూడా వదిలిపెట్టలేదు. ప్రియులారా, యేసుక్రీస్తు నామంలో ఆయన మనకు శిరస్సుగా ఉన్నారు. మనమందరం కూడా ఆయన దేహంలాగా ఉన్నాము. ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తంలో కలగబడిన మనము, యేసుక్రీస్తు ప్రభుల వారి నామాన్ని విశ్వసిస్తున్న మనమందరము కూడా ఎన్నుకొనబడిన వారిలో ఉన్నాము. కాబట్టి ఏ పరిస్థితిని చూసి మనం భయపడకుండా, బాధపడకుండా, అన్ని పరిస్థితులలో యేసుక్రీస్తు ప్రభుల వారు నాకు ఉండగా, ఈ లోకంలో మృత్యువు కూడా, అధోలోకం పాతాళ లోకం కూడా నన్ను ఏమీ చెయ్యలేదు అని ధైర్యంగా ముందుకు కొనసాగగలిగితే, యేసుక్రీస్తు ప్రభుల వారికి చెందిన వాళ్ళంగా ఈ లోకంలో జీవించడం మాత్రమే కాదు, నిత్యత్వంలో కూడా ఆ ప్రభువులో ఆనందించగలం. అటువంటి కృపను మనందరికీ అనుగ్రహించమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ప్రభా, తండ్రిని మా అందరికీ చూపించడానికి నువ్వు ఈ లోకంలోకి వచ్చానన్నావు తండ్రి, నీకు స్తోత్రం. నన్ను చూసిన వాళ్ళు తండ్రిని చూచినట్లే అని ఫిలిప్పుకు జవాబిస్తూ మా అందరి యొక్క నాయన, మా అందరికి కూడా మీరు తెలియజేస్తున్న గొప్ప సత్యం తండ్రి, నీకు స్తోత్రం. మిమ్ము ఎరిగిన వాళ్ళు ఎవరు కూడా తండ్రిని ఇక మేము చూడలేదు అనకుండా ప్రవ్వా, తండ్రి యొక్క గుణగణాలను కలిగిన మీరు మీ యొక్క అడుగుజాడల్లో మేము కూడా నడుస్తూ తండ్రిచే ఎన్నుకొనబడిన బిడ్డలంగా ఈ లోకంలో జీవించడానికి మా అందరికీ కృపను అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అవును ప్రియులారా, యేసు ప్రభుని చూసిన వాళ్ళు తండ్రిని చూసినట్లుగా, అంటే మనల్ని చూసిన వాళ్ళు యేసు ప్రభుని చూసినట్లుగా ఈరోజంతా మనం జీవించుదాం. ఆ విధంగా మన జీవితం ద్వారా తండ్రిని అందరికీ చూపిద్దాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, ప్రభు మనతో ఉన్నారు.